పోలవరం ముందు జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారు. నేను చేస్తానని చంద్రబాబు చెప్పడం వల్ల ఇతనికి అప్పో చేయించారు. అవును. తర్వాత వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు చెడ్డం వల్ల వీళ్ళు వాళ్ళు లెక్కలు అడిగితే వీళ్ళు నిధులు ఇవ్వలేదు, లెక్కలు చెప్పలేదని మేము నిధులు ఆపామని ఒక అవును. ఆర్గ్యుమెంట్ చేశారు. అవును. సో ఇది ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటయ్యారు కదా! ఇప్పుడు పోలవరాన్ని పూర్తి ఏంటవుతుంది? చేస్తారా? లేదు, ఇది మళ్ళీ ఎవరో మళ్ళీ కొత్త ఈ కాంట్రాక్ట్లు మళ్ళీ మారుస్తారు, కొత్త కాంట్రాక్ట్లు వస్తారు. ఆ కాంట్రాక్టుల్లో అది చేస్తారు, డిలే అవుతుంది, బాగా కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. మరి మళ్ళీ కాస్ట్ నాణ్యత, ఎస్కలేషన్. తర్వాత నాణ్యత, కాస్ట్ నా ఉద్దేశంలో నాణ్యత చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మేడిగట్ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ, క్వాలిటీ సఫర్ అయ్యి. అందులో కొంతమంది అక్కడ కాంట్రాక్టర్లు ఎలక్ట్రల్ బాండ్స్లో బీజేపీకి డబ్బులు ఇచ్చారు. సో ఇటువంటి పరిస్థితులు ఏంటవుతాయంటే ఇదంతా ప్రజలకి నష్టం. ఏకపాక్షికంగా డెసిషన్స్ తీసుకుని ప్రజలకు నష్టాన్ని కలిసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనివల్ల ఎంతవరకు లాభం వస్తుంది? ఇప్పుడు ఆ సైడ్ జిల్లా సైడ్ అది స్టెబిలైజ్ అవుతుంది ఆయకట్టు. ఈ సైడ్ కొంత కొంత డ్రింకింగ్ వాటర్ వస్తాయి. కానీ నా ఉద్దేశంలో ఉత్తరాంధ్రకి ఉన్న రావలసినటువంటి నీళ్ళు గోదావరి నుంచి రావడం లేదు. కనుక పోలవరం వల్ల నా ఉద్దేశంలో పోలవరం మీద కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేయాలి. దీనికి ఒరిజినల్గా దీని మీద ఎంత ఖర్చు, ఇప్పుడు ఎంత ఖర్చు, దాంట్లో అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లాభాలు ఏంటి, ఇప్పుడు వచ్చేటటువంటి లాభాలు ఏంటి, ఇవన్నీ మీరు చేసి ఆడిట్ చేయాలి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దాని మీద ఆడిట్ చేయాలి. ఇప్పుడు దాని మీద కేసు ఉంది కదా కోర్టులో. ఉందండి, అది చాలా చాలా ఉన్నాయి. అదే అదే. అమరావతిని రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామంటున్నారు. ఉమ్. ఆర్థిక రాజధాని అంటే ఏమిటి సార్? వాట్ డస్ ఈ మీన్? ఇదంతా అండి, ఇది ఏంటంటే ఈ క్యాపిటల్ సిటీ అనేది బిల్డింగ్లు కట్టడం, ఎయిర్ కండిషన్ రూమ్స్ క్రియేట్ చేయడం అంతా కాంట్రాక్టర్స్ కోసమే, ఇది ప్రజల కోసం కాదు. ఇప్పుడు అమరావతి మీద తీసుకున్న నిర్ణయం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకపాక్షికంగా ఏ పొలిటికల్ పార్టీని కన్సల్ట్ చేయకుండా, ప్రజల్ని కన్సల్ట్ చేయకుండా శివరామకృష్ణన్ రిపోర్టు ఇగ్నోర్ చేశారు. ఆ అమరావతి ప్రాజెక్టులో వేలాది ఎకరాలు మంచి ఫెర్టైల్ ల్యాండ్ డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి చిన్నకారు రైతుల్ని, టెనెంట్స్ని, అగ్రికల్చర్ వర్కర్స్ని డిస్ప్లేస్ చేసి అది ఇప్పుడు బ్యారన్గా ఉన్నాయి. దాని మీద నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేశాను. కేసు వేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ఇంతవరకు అప్పుడు టీడీపీ దాని మీద కంప్లై అవ్వలేదు, అలా వైఎస్ఆర్సీ అవ్వలేదు. అలాగే ఇక్కడ డైరెక్షన్ విశాఖపట్నం ఏమొచ్చింది సార్? వాడు డైరెక్షన్ కొన్ని ఏమొచ్చింది? వాడు కమిటీ వేయమన్నారు. ఎన్వైరన్మెంటల్ కమిటీ వేసి ఆ ఎన్వైరన్మెంటల్ కమిటీ తాలూకు నామ్స్ ప్రకారం ఆ కన్స్ట్రక్షన్ అంతా సాగాలని. అదంతా ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ విశాఖ క్యాపిటల్ కూడా వైఎస్ఆర్సీ, అది కూడా ఏకపాక్షికమే. ప్రజలను ఎవరిని కన్సల్ట్ చేయలేదు, ఏ పొలిటికల్ పార్టీస్ కానీ విశాఖపట్నం అని. ఇప్పుడు నా ఉద్దేశంలోనంటే విశాఖపట్నంలో క్యాపిటల్ సిటీ వస్తే, అమరావతిలో వస్తే ప్రజలకు ఒరిగేది ఏమిటి? ఎంతమంది ఈ సెక్రటేరియట్లో క్యాపిటల్ సిటీలో ఎంతమంది ప్రజలు ఉంటారు? నేను చూసింది అంత కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, పాలిటీషియన్స్, ఇంకెవరు ఉంటారు అక్కడ? చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనకు ఒక డీటెయిల్డ్గా లెటర్ రాశారు. ఆ ఉద్దేశం ఏంటంటే, ఆయన వాళ్ళ పార్టీ ఎన్డీఏలో ఒక భాగంగా అయింది. దానివల్ల రాష్ట్రానికి కొంత మేలు కలగవచ్చు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కొన్ని విధానాలు రాష్ట్ర ప్రభుత్వాల్ని బలహీనపరచడం, ప్రాంతీయ పార్టీలని బలహీనపరచడం, అలాగే మన రాష్ట్రానికి, మిగిలిన రాష్ట్రాలకి కొన్ని నష్టాలు కలిగించడం, ఈ తాలూకు బాధ్యత అంతా ఈ టీడీపీ పార్టీకి పడకూడదు. సో ఈ విషయాలు ఆయన దృష్టికి తీసుకొచ్చాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఆయనతో పనిచేశాను. చేసినప్పుడు ఆయన ఈ ఫెడరలిజం మీద మాత్రం ఆయన చాలా క్లియర్గా ఒక ఒక ఆయన తాలూకు స్టాండ్ ఏంటంటే, కేంద్రం రాష్ట్రాల మీద ఎటువంటి కంట్రోల్ చేయకూడదు. డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు, రాష్ట్రము కేంద్రము కో పార్ట్నర్స్ అని. అటువంటి దాన్ని మన ఎన్టీ రామారావు గారు ఒక రాష్ట్రం తాలూకు స్వాభిమానం అది, ఆ కేంద్రం నిరంకుశత్వంగా పరిపాలన చేయడానికి వీలు లేదనేటువంటి ఒక పర్టికులర్ స్లోగన్ పెట్టి ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టారు. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ అనేది అంటే ఈ లోక్సభ తాలూకు కాన్స్టిట్యుయెన్సీని జనాభా లెక్కల ప్రకారం దాన్ని మార్చడం అనమాట. ఇది ఏంటవుతుంది, 1971 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి డీలిమిటేషన్ 543 సీట్లు కూడా చేశారు.
ఈ మోడీ ప్రభుత్వం ఏం చేశారంటే ఆ 1971 తీసుకొచ్చి 2021 తర్వాత 26 తర్వాత అంటే 2031 జనాభా లెక్కల ప్రకారం చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. తీసుకోగానే ఏంటైంది దీనివల్ల నేను చూశాను. ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తూర్పు రాష్ట్రాలు అంటే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాము వీటిలో జనాభా పెరుగుదల తక్కువ ఉంది. ఈ జనాభా పెరుగుదల ఎత్తున్నటువంటి రాష్ట్రాలు ఉత్తర భారత రాష్ట్రాలు, మెయిన్గా రాజస్థాను, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, తర్వాత బీహారు, ఈ ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎత్తుగా ఉంది. సో దీనివల్ల ఏంటవుతుందంటే అదే మీరు ఆధారం తీసుకుంటే ఈ జనాభా పెరుగుదల ఈ 2031 ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు అలాగే ఒరిస్సా, అస్సాం, వెస్ట్ బెంగాల్ తాలూకు లోక్సభ ఎక్కడ ఉన్నామో అక్కడ ఉండిపోతాయి. ఇప్పుడు 543, 700 ఆర్డు సీట్లు అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. అందులో మనకున్న స్థానాలు అలాగే ఉంటాయి. కానీ ఉత్తర భారతదేశంలో ఈ నేను చెప్పినటువంటి 6 రాష్ట్రాలు, ఈ రాజస్థాన్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, ఈ రాష్ట్రాల్లో 201 సీట్ల నుంచి 287 సీట్లు అంటే 86 సీట్లు ఇంక్రీజ్ అవుతాయి. దాంతో ఏంటవుతుంది, మీకు లోక్సభలో ఈ దక్షిణ భారతం, తూర్పు భారత్, దక్షిణ భారత్ రాష్ట్రాల తాలూకు గొంతు తగ్గుతుంది, మిగిలిన రాష్ట్రాల తాలూకు రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మనకి మెయిన్గా ఈ రాష్ట్రాలకి దెబ్బ ఇది ఆపాలి. రెండవది ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్టికల్ 280 రాజ్యాంగంలో ఆర్టికల్ 280 కింద ప్రతి 5 ఏళ్ళు దాన్ని స్థాపిస్తారు. ఫైనాన్స్ కమిషన్ ఉద్దేశం ఏంటంటే కేంద్రానికి వచ్చే నిధులు, ట్యాక్స్ నిధులు ఉంటాయి కదా, వాటిని రాష్ట్రాలకి కేంద్రం మధ్య ఎలా కేటాయించాలి, కేంద్రం బాధ్యతలు ఏమిటి, రాష్ట్రం బాధ్యతలు ఏమిటి, దానికి కావాల్సిన నిధులు ఏమిటి, దాని మీద కొన్ని రూల్స్ పెట్టి ప్రతి 5 సంవత్సరాలు అన్ని రాష్ట్రాలని కన్సల్ట్ చేసి చాలా జాగ్రత్తగా చేస్తారు. వాళ్ళు ఒక ఎంపైర్ లాగా అనమాట, ఇండిపెండెంట్ ఎంపైర్ లాగా చేస్తే వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ ఫైనాన్స్ కమిషన్కి తాలూకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 1976 జనాభా గణన ఆధారంగా చేస్తారు. ఎప్పుడైతే ఈ జనాభా గణన 1971 2021 చేశారు, ఎప్పుడు ఒక 5 ఏళ్ల కిందట చేసినప్పుడు నేను ప్రొటెస్ట్ చేశాను, రాష్ట్ర చీఫ్ ముఖ్యమంత్రి అందరికీ రాశాను ఇది పనికిరాదని. అప్పుడు ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గారు ఎన్కే సింగ్ గారు నాతో మాట్లాడారు, లేదు మేము దానికి కొంత వెయిటేజ్ ఇస్తామని. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ రిపోర్ట్లో ఒప్పుకున్నారు ఇది అన్యాయం అయింది అని. ఏదో మైనర్గా కొంత వెయిటేజ్, కానీ ఆ వెయిటేజ్ వల్ల మనకు పూర్తి నష్టపరిహారం రాలేదు. దానివల్ల ఏమైంది, మన తాలూకు నిధుల షేర్ తగ్గిపోయింది. ఈ 5 కేరళ, ఆంధ్ర, తెలంగాణ, ఈ కర్ణాటక, ఈ 5 రాష్ట్రాల తాలూకు షేర్ తగ్గిపోయింది. అంటే నిధులు తగ్గించారనమాట. ఇది పనికిరాదు, ఇది తప్పు. ఇది నా ఉద్దేశంలో 1971 వెళ్ళి మనకి ఎంత రావాలి దాన్ని క్యాల్కులేట్ చేసి దానికి పూర్తి నష్టపరిహారం అడగాలి, అదొకటి. రెండోది చాలా ముఖ్యం, ఇది చాలామందికి తెలియదు. ఈ 280 ఆర్టికల్ కింద ఫైనాన్స్ కమిషన్ ఉంటే 282 కింద ఆర్టికల్ 282 కింద కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు తీసుకొని దాన్ని స్పెషల్ స్కీమ్స్ రాష్ట్రాల కోసం పెట్టి ఆ నిధులు దాని ద్వారా మీరు రిలీజ్ చేయవస్తున్నారు. అది ఏదో ఎక్సెప్షన్ కాదు అది. కానీ పాత గవర్నమెంట్లు అందరూ కూడా దీన్ని మిస్యూజ్ చేసి దాని కింద సెంట్రల్ స్కీమ్స్ ఎన్నో పెట్టుకొని కొన్ని వాళ్ళ తాలూకు ఉద్దేశాలని రాష్ట్రాల మీద రుద్దారనమాట. కానీ 2014 నుంచి ఈ రోజు వరకు చూస్తే మీరు చాలా ఉధృతంగా ఈ ఆర్టికల్ 282 మిస్యూజ్ చేసి దాని కింద ఏం చేశారు, ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం 2014లో 18% నిధులు అక్కడికి మళ్ళిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 47% అక్కడికి మళ్ళించేస్తున్నారు. ఇక మిగిలింది ఫైనాన్స్ కమిషన్ కేటాయించగలిగినటువంటి నిధులు తగ్గిపోయారు అనమాట. దానివల్ల ఏంటవుతుంది, ఒక విధంగా చూస్తే ఫైనాన్స్ కమిషన్ తాలూకు రోల్ తగ్గిపోయింది. రెండోది, ఆ డబ్బులు అంతా తీసుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఆర్టికల్ 288 ద్వారా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ పెట్టినప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ బెనిఫిషరీ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రమేయం లేదు, తర్వాత పంచాయతీలకి, మున్సిపాలిటీస్కి ప్రమేయం లేదు, డైరెక్ట్గా చేసి ఆ స్కీమ్ అన్నిటి మీద మోడీ గారి పిక్చరు అంతా ప్రధానమంత్రి స్కీమ్స్ అని పెట్టి రాజకీయంగా వాళ్ళు స్వలాభం కోసం చేసినట్టు కనిపిస్తోంది. దానివల్ల ఏమైంది, వాళ్ళ తాలూకు విధానాలని ఈ రాష్ట్రాల మీద రుద్దుతున్నారు. అదే నిధులు మీరు రాష్ట్రానికి ఇస్తే ప్రతి రాష్ట్రానికి వాళ్ళ తాలూకు నీడ్స్, అవసరాలు వేరుగా ఉంటాయి. సో వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఉంటుంది. అదే ఆ నిధులను వాళ్ళు అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అది తీసేస్తున్నారు. సో ఇదేంటవుతుందంటే, ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే చాప కింద నీరులాగా అంటారు తెలుగులో, చాప కింద నీరులాగా ఈ ఫినాన్స్ కమిషన్ తాలూకు ఇంపార్టెన్స్ తగ్గించేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను తన అధీనంలో పెట్టుకుని
రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ సెక్షన్స్కి వ్యతిరేకంగా, ఫెడరలిజంకి వ్యతిరేకంగా దాన్ని వాళ్ళ తాలూకు అధికారాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అది ఉపయోగించవచ్చు. దాని మీద మీరు తప్పకుండా మీరు ప్రతిఘటించాలి అని నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను. ఎలక్షన్ కమిషను ఇండిపెండెంట్గా ఉండాలి. కానీ గత 5-10 సంవత్సరాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా దాసోహం చెప్పారు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలిటీషియన్స్కి. వాళ్ళు ఇచ్చిన హేట్ స్పీచెస్ మీద యాక్షన్ తీసుకోరు, వాళ్ళకి నోటీసులు ఇవ్వరు, చాలా విధాలుగా. సో దీని మీద ఏమైందంటే కొంత క్రిటిసిజం రాగానే సుప్రీంకోర్టులో కేసు పడింది. పడితే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఎలక్షన్ కమిషన్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాంట్లో మెంబర్గా ఉండాలి కమిటీలోని. దానికి స్పందిస్తూ ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో చీఫ్ జస్టిస్ తీసేసి ఒక క్యాబినెట్ మినిస్టర్ని వేసి పూర్తిగా వాళ్ళ తాలూకు అధీనంలో ఉన్నట్టు చేసుకొని, అది పార్లమెంట్లో డిస్కషన్ లేకుండా, పొలిటికల్ పార్టీస్తో డిస్కషన్ లేకుండా, రాష్ట్రాలతో డిస్కషన్ లేకుండా దాన్ని చట్టాన్ని పాస్ చేశారు. దాని కింద 2 ఎలక్షన్ కమిషన్ని సెలెక్ట్ చేశారు. అప్పుడు మేము అంతా ప్రొటెస్ట్ చేశాం. సో ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజాస్వామ్యానికి ఒక ఫౌండేషన్, అది ఫౌండేషన్ వ్యవస్థ. అది ఆ వ్యవస్థ వీకెన్ అవుతే ఇంక ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. సో దాని మీద నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసిందంటే, అయ్యా దాని మీద మీరు ఒప్పుకోకూడదు, ఆ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా ఉండదు, దాని ఇండిపెండెన్స్ మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయాలని. ఇక ఫైనల్గా ఏంటంటే ఉత్తరాంధ్రలో మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి పబ్లిక్ సంస్థ. అది దాంట్లో చాలామంది జీవితాలు, వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్. అందులో పార్లమెంట్లో డిస్కషన్ అయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోలేదు, మేము స్టీల్ ప్లాంట్ ఇవ్వన్నారు. అప్పుడు ఒక 6-7 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఈ ప్రాంతం పార్లమెంట్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఎంపీస్ మేము వాళ్ళ రాజీనామాలు ఇచ్చారు. మేము 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 మాకు వద్దు, మాకుది, మేము రాజీనామా ఇస్తున్నామని. అప్పుడు ఇంత ఒత్తిడి వస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారు అనౌన్స్మెంట్ చేశారు పార్లమెంట్లో. అంటే ఒక ప్రజా ఉద్యమాలకి ఫలితంగా వచ్చినటువంటి ఒక పెద్ద స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్కి 20,000 ఎకరాలు భూసేకరణ చేసినప్పుడు పాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో ప్రజలు నమ్మించి ఇది ఒక పబ్లిక్ పర్పస్ కోసం మేము సేకరిస్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ దాన్ని సేకరించి వాళ్ళు రాష్ట్ర కేంద్రానికి ఇచ్చారు. ఇప్పుడు దాని మీద ఏం చేస్తారు వీళ్ళు, సడన్గా ఎవరిని కన్సల్ట్ చేయకుండా, రాష్ట్రాలని, ప్రాంతీయ ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఏకపాక్షికంగా వాళ్ళు డెసిషన్ తీసుకుని దాన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. చేసి ఆ భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వ కన్సల్టేషన్ లేకుండా ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి అది కూడా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని అనౌన్స్ చేశారు. చేసినప్పుడు దాని మీద యాజిటేషన్ చేశారు వర్కర్స్, భూ నిర్వాసితులు అందరూ దీని మీద యాజిటేషన్ చేశారు. మేము కూడా, నేను ప్రైమ్ మినిస్టర్ గారు అప్పుడు మోడీ గారికి రాయడం జరిగింది, మేమంతా సిటిజన్స్ అంతా రాసాం. సో ఇటువంటి ఒక మంచి సంస్థని ఈ రాష్ట్రం తాలూకా అనుమతి లేకుండా, పార్టీలో అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు. ఇది కానీ ఒకవేళ ప్రైవేటైజ్ అయితే ఇది ఉత్తరాంధ్ర సెంటిమెంట్కి ఇది చాలా కించపరిచినట్టు. అది మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఎన్డీఏలో భాగం అవడం వల్ల ఎన్డీఏ అప్పుడే డెసిషన్ తీసుకున్నారు ఇది ప్రైవేటైజ్, అది ఆపాలి. మీరు ఆపి దీన్ని చేసినప్పుడే, లేకపోతే ప్రజలు హర్షించరు. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్రాలో 3 పార్ట్స్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మిగిలిన పార్ట్స్ను. ఒక ఉత్తరాంధ్రలో ప్రజలకి వాళ్ళ తాలూకు సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. ఇది పనికిరాదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా సరేనండి, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళ తాలూకు బాధ్యత ఏంటంటే ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు హక్కులు, రాష్ట్రం తాలూకు హక్కులు పరిరక్షించడం, ఆ రాష్ట్రం తాలూకు స్వాభిమానాన్ని మీరు ప్రొటెక్ట్ చేయాలి. అక్కడే ఎన్టీ రామారావు గారు తీసుకున్న స్టాండ్ వాళ్ళకి రిమైండ్ చేసి, అయ్యా ఆయన అడుగుజాడలో మీరు వెళ్ళండి, ఆయన తాలూకు అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎన్టీ రామారావు గారిని మీ చరిత్ర రాయాలంటే ఆయన ముఖ్యమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఫెడరల్ స్పిరిట్ ఆయన అప్హోల్డ్ చేశాడు. ఆయన ఒక రాష్ట్రం తాలూకు స్వాభిమానం, తెలుగు జాతి స్వాభిమానం అని, అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. లాస్ట్ టైం 4 ఏళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి చివరి క్షణంలో ఓన్లీ ప్రత్యేక హోదా అనే ఒక సమస్య మీద తెలుగుదేశం బయటకు వచ్చింది. ఈ ప్రత్యేక హోదాని ఇప్పుడు వీళ్ళు ఎలాంటి హామీ ఇవ్వలేదు తెలుగుదేశం. మొన్న మేనిఫెస్టోలో కానీ కూటమి కానీ ఎవరు. దీన్ని వీళ్ళు మీరు మీ సలహా ఏంటి? ప్రత్యేక హోదాని అడగాలన్నా, లేకపోతే ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందా మీ దృష్టిలో? అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్ అది. కానీ గతంలో బీహార్లో అయింది, జార్ఖండ్, మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్, అలాగే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అయ్యాయి.
అప్పుడు నేను క్యాబినెట్ మీటింగ్స్లో అద్వానీ గారు దానికి చైర్మన్గా ఉండేవారు. ఆయన ఎప్పుడు అంటుండేవారు, మనం ఇలాగ విభజిస్తున్నాం, మరి దానివల్ల ఎంత నష్టం వస్తుంది ప్రజలకి అందరికీ అని ఆయనే అనేవారు మీటింగుల్లో. దానివల్ల ఏంటవుతుందంటే ఒక రాష్ట్రానికి చాలా ఆ, అక్కడి నుంచి క్యాపిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడం, ఆఫీసులను డివైడ్ చేయడం అని మామూలు విషయం కాదు అది. కనుక కొంతవరకు దాన్ని కన్సిడర్ చేసి దానికి కావలసినటువంటి నష్టపరిహారం దానికి స్పెషల్ ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వాలి. కానీ ఏంటవుతుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే బీహార్కి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి, డిమాండ్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ తప్పదు అది, ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకున్నారు. మరి దీని మీద ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో స్పెషల్ హోదా మీద పెద్ద గొడవ చేశారు, కానీ ఎక్కడా ఏం చేయలేదు. తర్వాత మెల్లిగా వదులుకున్నారు అది. నేను నా ఉత్తర్వులు రాసింది ఏంటంటే, అయ్యా మీరు రాతపూర్వకంగా హామీలు తీసుకోండి, ఎందుకంటే మాకు ఎన్డీఏ గవర్నమెంట్ హామీలు ఇస్తారు కానీ ఆ హామీలని పూర్తిగా దాన్ని గౌరవించరు, కనుక మీరు రాతపూర్వకంగా తీసుకొని ఆ హామీలను మీరు అమలు చేసేటట్టు చేయాలని రాశారు. విభజన హామీలు కూడా ఇంతవరకు అమలు చేయలేదండి. 5 ఏళ్ళు అయిపోయింది కదా, 10 అవును, ఇయర్స్ అయిపోతుంది విభజన. నిధుల బదలాయింపు, ఆస్తుల పంపకాలు, ఇవి ఇంతవరకు 10 ఏళ్ళైనా అడ్రస్ చేయలేదు. చేయలేదు. అంటే దీన్ని కూర్చొని చేయాలి. అంత సులభం కాదు, ఇది మామూలు విషయం కాదు. పొలిటికల్గా రాజకీయంగా చాలా డిఫికల్ట్ ఇది. కానీ దీనికి చెయ్యాలి. ఎన్నాళ్ళు అలాగా కంటిన్యూ అవుతుంది? చాలామంది చాలా ఆఫీసులు ఇంకా అక్కడే ఉన్నాయి, అది ఇంకా పూర్తిగా విభజన అవ్వలేదు. డివిజన్ ఆస్తులు అసెట్స్ అన్ని చెయ్యాలి. అది పెట్టాలి, ఒక కమిటీని పెట్టి చేయాలి. దాని మీద దృఢమైనటువంటి ప్రజలు ఈ తీసుకోవాలి. విషయాల మీద ప్రజల నుంచి అంత స్పందన ఎక్కువ కనిపించడం లేదు అనిపిస్తుంది. అది చేసినట్టు కనిపించదు. కానీ నా ఆ, ఉద్దేశం చేయకపోతే ఏంటవుతుందంటే అది డిలే అయిన కొద్దీ ఆ ప్రాబ్లమ్స్ తాలూకు ఇది ఇంకా తీవ్రత పెరుగుతుంది. కాంప్లికేట్ ఆ, అయిపోతుంది. రాజధాని విశాఖపట్నం రాజధాని వల్ల ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. అంటే నేను అనుకున్నది ఏంటంటే ఈ రాజధాని మీద అప్పుడు అమరావతి మీద చంద్రబాబు బాబు గారు తీసుకున్న డెసిషన్, ఇక్కడ విశాఖపట్నం మీద వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ ఏకపాక్షికం. ప్రజల్ని కన్సల్ట్ చేయలేదు, పొలిటికల్ పార్టీస్ని కన్సల్ట్ చేయలేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు. అలాగే డెసిషన్స్ ప్రజాస్వామ్యంలో అది 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 మంచిది కాదు అది. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో అమరావతి ఏమండి అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అక్కడ భూములు వాల్యూ అది బాగా పెరిగి రియల్ ఎస్టేట్ దందా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అది తప్పకుండా, జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాగానే అవును, జగన్మోహన్ రెడ్డి రాగానే దాన్ని పడిపోయాయి అవి. వేలాది ఎకరాలు మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చి దాన్ని కమర్షియలైజ్ చేయడానికి ట్రై చేశారు. కొంతమంది సింగపూర్ అదే. కంపెనీ తీసుకొస్తాం ఇవన్నీ పెట్టారు. పెట్టి ఆ, అందులో కమర్షియలైజ్ అవ్వగానే ఏదో వాల్యూ షూట్ అయిపోయింది. దానివల్ల వచ్చినటువంటి లాభాలు చిన్నకారు రైతులకి, టెనెంట్స్కి, అగ్రికల్చర్ వర్క్ ఇక్కడ రాలేదు. చాలామంది నిర్వాసితులు అయ్యారు. ఈ భూకామందులు ఉంటారు, యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్, వాళ్ళకి వచ్చింది లాభం ఇది. కానీ మొత్తం మీద ఏమైందంటే ఆ ఏరియా ఒక్క హైకోర్టు బిల్డింగ్ను, ఏదో చిన్న సెక్రటేరియట్, ఆ ఫౌండేషన్స్ కూడా దాని మీద డౌట్ వచ్చింది. అప్పుడు కొన్ని క్రాక్స్ వచ్చాయి, వర్షాకాలంలో లీక్ అవునవును, అయింది. అవును. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ కూడా సరిపోదు. దాని మీద నేను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నేను కొంతమంది కేసు వేసాం, ఎన్వైరన్మెంటల్గా అది పనికిరాదు, కొన్ని ఎన్వైరన్మెంటల్ లాస్ వైలేట్ చేశారని. చేస్తే ఇప్పుడు ఎన్జిటి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు టీడీపీ తీసుకోలేదు, తర్వాత వైఎస్ఆర్సీ తీసుకోలేదు. మరి అటువంటి ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఋషికొండలో కూడా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వచ్చాయి. దాని మీద మేమంతా క్రిటిసైజ్ చేసాం, కేసు పడింది, కేసులో తేలింది అది కొన్ని చట్టాలను వైలేట్ చేశారని. అంటే ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా సరే మన భారతదేశంలో ఉన్న చట్టాలని గౌరవించాలి, ప్రకృతిని గౌరవించాలి. లేకుండా చేస్తే ఏంటవుతుందంటే ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం, వ్యర్థపరచడం ఇంత పెద్ద ఎత్తున. రాజధాని వల్ల ప్రజలకి ఒరిగేది ఏమి లేకపోవచ్చు, కానీ నాకు వ్యాపారులకి నా ఉద్దేశంలో అంటే కమర్షియల్ గా దాని వాల్యూ పెరిగి దాని ప్రభావం ఆర్థికంగా ఆధారపడే వ్యాపారులు, పారిశ్రామికవేత్తల మీద ఉంటుంది. నా ఉద్దేశంలో ఏంటంటే ఒక క్యాపిటల్ సిటీ పెట్టి ఆంధ్రాలో పెట్టామనడం వల్ల వచ్చే లాభం పెద్ద ఉండదు. ఎందుకంటే అదంతా ఎయిర్ కండిషనల్ బిల్డింగ్స్, ఆఫీసర్లు, పాలిటీషియన్స్ కూర్చుంటారు. కానీ ఒక సామాన్యమైనటువంటి పౌరుడు అక్కడికి వెళ్ళగలడా? ఎంతమంది ఉంటారు? మీరు సెక్రటరియట్కి వెళ్తే ఎంతమంది సామాన్య పౌరులు ఉంటారు? ట్రైబల్, ఒక 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 దళిత్, ఎంతమంది ఉంటారు? అంత మోస్ట్లీ కాంట్రాక్టర్లు, బ్రోకర్లు వీళ్ళే ఉంటారు. ఇప్పుడు విశాఖపట్నం వచ్చినా కూడా ఎంతమంది వెళ్ళగలరు? కానీ నా ఉద్దేశంలోనంటే మీకు ఒక ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలంటే వికేంద్రీకరణ, ఒకవైపు ఈ స్థానిక సంస్థల్ని బలపరచడం, వాళ్ళకి కొన్ని అధికారాలు ఇవ్వడం, అలాగే గవర్నమెంట్లో కూడా అధికారాలు కొన్ని వికేంద్రీకరణ చేయడం, చేసి పబ్లిక్ అకౌంటబిలిటీ ఇంక్రీజ్ చేయాలి.
పబ్లిక్ అకౌంటబిలిటీ ఇంక్రీజ్ చేయగానే అప్పుడే ప్రభుత్వం తాలూకు పనిచేయడం తీరు మారుతుంది. అది లేకుండా ఏదో జగన్ గ్రామ సచివాలయాలను పెట్టాడు కదా. గ్రామ అంటే సచివాలయాలు పెట్టి గ్రామ సచివాలయాలు కూడా ఏమైందంటే ఒక వాలంటీర్ని పెట్టగానే ఏమవుతుంది, అక్కడ పంచాయతీ ఉంది, పంచాయత్ తాలూకు మెషరీ ఉంది, దాన్ని మీరు బలహీనపరచకూడదు. పంచాయతీ అనేది రాజ్యాంగంలో ఒక వ్యవస్థ. అది గ్రామ సభ, పంచాయతీ ఇవన్నీ రాజ్యాంగ ఆ వ్యవస్థని బలహీనపరిచి ఇంకేదో మేము పెడతా ఉండడం తప్పది, అది పనికిరాదు. అది నా ఉద్దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను మీరు బలపరచండి, వాటికి అధికారాలు ఇవ్వండి, పబ్లిక్ అకౌంటబిలిటీ ఇంక్రీజ్ చేయండి. ఈ చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చే ఇంకా సలహా ఏమైనా ఉంది సార్? అంటే ఇప్పుడు జనసేన ఇంకా ఉన్నాయి సలహాలు ఉన్నాయి, ఉత్తరాలు రాస్తున్నాను నేను. ఒకటేమో ఈ మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఏరియాస్, ఆదివాసీల తాలూకు సమస్యలు చాలా ఉన్నాయి. అక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను అమలు చేయడం అని దాని గురించి సెపరేట్గా నేను ఒక 2-3 రోజులు రాస్తాను లెటరు, అందరికీ కాపీలు పంపిస్తాను. చాలా ముఖ్యం అది, అదొకటి. తర్వాత ఇంకా మిగిలిన విషయాల మీద వచ్చే రోజుల్లో తప్పకుండా పాయింట్ అవుట్ ప్రజల తరఫున చేస్తాను. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి.